మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ దావత్ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం వర్ధన్నపేట మండల పరిధిలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్లో గల కళ్యాణలక్ష్మి గార్డెన్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు, జిల్లా కలెక్టర్ సత్యసారథ దేవులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రమైన మాసం అన్నారు. రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందంటారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలో, అట్లాగే వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ స్వర్ణమ్మ గారు కూడా ఉన్నారు. రంజాన్ అంటే అందరు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు ముస్లిం సోదరులు. వాళ్ళ కుటుంబాలలో కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రానున్న రోజులలో కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ముస్లిం సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి చేరే విధంగా మన ప్రభుత్వము ఉంటుంది అని అందరికి తెలియజేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా హజ్ యాత్రలకు వెళ్ళినా కూడా అంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం కానీ లేకపోతే ఎక్కువ వారికి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతిదీ కూడా ప్రతి చోట కూడా
ఇఫ్తార్ విందులలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముస్లిం సోదరులు అండదండగా ఉన్నారు. వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇలాగే ఆశీర్వదిస్తూ మీరు మాతో ఉండాలి, మేము మీతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అందరికీ కూడా మరోసారి రానున్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాసం చాలా పవిత్రమైన ఈ నెల రోజులు అంటే 40 డేస్, సుమారుగా 40 రోజులు ఏదైతే ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రంజాన్ మాసాన్ని పాటిస్తారు. సో ఈరోజు మనం ప్రభుత్వ అధికారికంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా మా యొక్క వర్ధన్నపేట నియోజకవర్గంలో సోదరులకు అందరికీ కూడా ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, తర్వాత మా ఎంపీ గౌరవ ఎంపీ గారు, అలాగే జిల్లా మా స్వర్ణమ్మ గారు, టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారు, ఇంకా అధికారులు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా దగ్గరుండి సోదరులకు భోజనాలు వడ్డించడం, వారిని ఈ యొక్క ఈదుల్ ఫితర్ అంటే వచ్చే రంజాన్ మాసం ఇంకో వారం 10 రోజులు ఉంది. మళ్ళీ మనమేమో హిందువులందరం కూడా సూర్య భగవాన్ని మొక్కుతాం, వారు చంద్రుడిని మొక్కుతారు. ఈ యొక్క 9వ నెల మాసంలో వచ్చే వారికి ఏదైతే ఈదుల్ ఫితర్ ఉందో ఆ యొక్క ఈదుల్ ఫితర్ను అనుసరించుకొని 40 రోజులు వారు ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అన్ని కుటుంబాలకు కూడా మంచి జరగాలని, అలాగే ఈ ఈదుల్ ఫితర్ రోజు లేని వారికి అంటే ఎవరైతే అత్యంత పేద వర్గాలు ముస్లిం సోదరులు ఉంటారో వారికి అన్ని విధాల అల్లా సాయం చేయాలని, అలాంటి మా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులను ఎప్పుడు కూడా హక్కున చేర్చుకొని వారికి 42% ఇవ్వడం జరిగింది. అందులో 42 బీసీ కులగణనలో వారిని కూడా ముస్లిం సోదరులను కూడా కలపడం జరిగింది. ఎవరైతే బీసీ సోదరులో ఉన్న ముస్లిం సోదరులను, అలాగే 4% ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రిజర్వేషన్ 4% ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేపించి పార్లమెంటుకు పంపించడం జరిగింది. సో మా అందరి పక్షాన, ముస్లిం సోదరుల పక్షాన బిల్లును పాస్ చేయవలసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద, పార్లమెంట్లో నరేంద్ర మోడీ మీద ఉంది. అప్పుడు తెలుస్తుంది ముస్లింల పట్ల వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసిపోతుంది. కాబట్టి ఈదుల్ ఫితర్ను అనుసరించుకొని ఏదైతే ముస్లిం సోదరులు చేసుకుంటున్న పండుగకు మేము అందరం కూడా వారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పార్టీ. సో వారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు, మేము వారికి అండగా ఉంటాం. వారి యొక్క ఆశీర్వాదాలు, అల్లా ఆశీర్వాదం మా అందరిపైన ఉండాలని ఈరోజు భక్తి శ్రద్ధలతో వారిని నమాజ్లో మేము కూడా భాగస్వాములమై వారితో ఈరోజు విందు ఆర్గనించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.